శాసన మండలికి వెళ్ళటానికి అవకాశం ఉంది. ఇక్కడ ముందు ఆయన మంత్రిని చేసి తర్వాత శాసన మండలికి పంపించేటువంటి ప్రయత్నం జరుగుద్దా అనేటువంటి దానికోసం బహుశా ఎదురు చూస్తున్నారేమో అని అనుకుంటున్నాను. ముందు మంత్రిని చేయాలి. నందమూరి హరికృష్ణ గారి ఎపిసోడ్ గుర్తొస్తుందండి. సంతృప్తి చెందటం లేదా కదా. దివంగత నందమూరి హరికృష్ణ గారి ఎపిసోడ్ గుర్తొస్తుంది నాకు. అంటే మీరు అది ఖచ్చితంగా అందరికీ గుర్తొస్తుందండి. ఆ రోజున రోడ్డు రవాణా శాఖ మంత్రి అయ్యాడు హరికృష్ణ. ఎందుకు అంటే వాళ్ళ కుటుంబంలో అందరూ తన వైపు వచ్చారు, కానీ నందమూరి కుటుంబం నుంచి హరికృష్ణ సొంత పార్టీ పెట్టుకొని అవన్నీ చేశాడు. అందుకోసం హరికృష్ణ కూడా తీసుకొని అప్పుడు ఆ రోజున మంత్రి పదవి ప్రకటించేసి రోడ్డు రవాణా శాఖ మంత్రిని చేసేసి అన్ని చేశాడు. తర్వాత ఆయన పోటీ చేసే అవకాశం లేకుండా రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఆ రోజున వచ్చింది. మరి ఇలాంటి ఎపిసోడ్ల మీద ఆ భయంతోనే మీరు ముందు ప్రకటన చేయండి అని మరి ఏమన్నా వీళ్ళు డిమాండ్ చేశారా అనేటువంటిది తెలియదు. నాకైతే నేను అనుకుంటున్నాను జనసేన పార్టీ ఈ మంత్రి పదవి మీద అసంతృప్తి